పీకిందేంటి? మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%. అవాస్తవానికి మీ మాట చెప్తాం, అది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో మేము చెప్తాం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు, మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాడి ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి ఎవరు చెప్పారు? ఏం పీకారని చెప్పా. 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఏమైనా ఒక్క పరిశ్రమ మాట్లాడామా? ఏమైనా అమ్మాయి చెప్తుంది ఏంటి? కోఆపరేట్ చేయాలి. కూర్చోండి వినండి చెప్పండి. మీరేంటి ఆవిడ ఆవేదన ఏంటి? మీ వాళ్ళు కూర్చోబెట్టండి ప్లీజ్. ఎల్ఓపి గారు మీకు అవకాశం ఇస్తాము, మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి. కూర్చోండి. ఇప్పటికే 2:30 అయింది, ఇంకా 10 మంది మాట్లాడాల్సి. అందుకే చెప్తుంది ప్లీజ్ మీకు అవకాశం మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. చెప్తున్న తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్ ఆ కృష్ణ ఏంటంటే జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చనిపోయారు. ఆయన జీవితంలో మచ్చ లేచి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు. బొత్స గారు